సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ ఎస్సీ నల్లపోచమ్మ టెంపుల్లో కొత్తగా నిర్మించిన ఆలయ ప్రాంగణంలో త్రాగునీటి సమస్య ఉన్నదని ఎస్సీ వాసులు అడగగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇమ్మడి శివలక్ష్మి జాంగీర్ వెంబడి స్పందించి బోర్ వేయించడానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గజ్వేల్ మాజీ శాసనసభ్యులు గజ్వేల్ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డిని ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆలయానికి సరిపడా నీళ్లు రావాలని ఆ నల్లపోచమ్మ తల్లిని కోరుకుంటున్నామని, అలాగే ఆ తల్లి దీవెనలు ఆశీర్వాదాలు ఎల్లవెల్లలా ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆ తల్లిని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంటేరు నరేందర్ రెడ్డి, జగదేవ్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కరుణాకర్, అజీజ్, రాఘులరాజు, మల్లికార్జున్ రెడ్డి, అమరరాము, మహేందర్ రెడ్డి, మహేష్ యాదవ్, మచ్చా యాదగిరి, మచ్చా చంద్రయ్య, కోరమైన యాదగిరి, గడ్డం కనకయ్య, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నల్లపోచమ్మ దేవాలయం వద్ద తాగునీటి సమస్య ఉందని వాళ్ళు కోరగా దానికి వెంటనే స్పందించి మన స్థానిక కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి ఇమ్మడి శివలక్ష్మి జాంగీర్ ఆధ్వర్యంలో బోరువాయి తవ్వించడం కొరకై భూమి పూజ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ తుమ్కుంట నర్సారెడ్డి గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేసీ రవీందర్ రెడ్డి గారు, అన్ని చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మన గ్రామానికి చెందిన అందరూ కార్యకర్తలు వచ్చి ఈ భూమి కొబ్బరికాయ కొట్టి బోర్దవే కార్యక్రమానికి పూజ నిర్వహించడం జరిగింది. ఆ నల్లపోచమ్మ దయ వల్ల నీళ్లు బాగా వచ్చి అమ్మవారి ఉత్సవాలకు సరిపడిన నీరు రావాలని అమ్మవారిని కోరుకున్నాం. ఈ సందర్భంగా ఈ బోర్బావి ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామసభ తరఫున శ్రీమతి ఇమ్మడి శివలక్ష్మి జాంగీర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై